అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జి శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పటాన్చెరు, సంగారెడ్డి జిల్లా. మనం బమ్మెర పోతన గారు రచించినటువంటి మహాభాగవతంలోని అష్టమ స్కందంలోని గజేంద్ర మోక్షం గురించి చూస్తున్నాం. ఏనుగుల గుంపు సరస్సులోకి దిగింది. దాంట్లో మొసలి ఒక మగ ఏనుగుని పట్టుకుంది బాగా గట్టిగా. ఆడ ఏనుగులన్నీ గబగబా ఒడ్డుకు వచ్చేసినాయి. ఒడ్డు నుండి చూస్తున్నాయి, కానీ కాపాడటానికి రావట్లేదు. ఏనుగు కూడా చాలాసేపు ప్రయత్నం చేసింది, కానీ దానివల్ల కాదని అర్థమైపోయింది. ఇక చివరి ప్రయత్నంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉంది, శరణాగత భావంతో ప్రార్థిస్తూ ఉంది. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబులు ఠావులు దప్పెన్ మూర్చవచ్చ తనువుండస్సెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప నితఃపరం బెరుగా మన్నింపందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఈ మాటలు ఏడుస్తూ ఎలాగూ ప్రాణాలు పోతాయి, చావు దగ్గరకు వచ్చింది, మృత్యు సమీపించింది, ఇక కొంతసేపట్లో ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది, నేను చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయినాయి, రక్షిస్తే దేవుడే రక్షించాలి, లేకపోతే ఎవరు రక్షించడానికి రారు. ఈ ఆడ ఏనుగులు ఇప్పటిదాకా కలిసి ఎంజాయ్ చేసినాయి, కానీ నాకు ప్రమాదం రాగానే బయటకు ఎక్కినాయి. ఈ సరస్సు అనేది ఒక సంసారం. సరస్సు అనేది సంసారానికి ప్రతీక. ఈ సంసారంలోకి దిగినామంటే అన్నీ కలిసి వచ్చినంత కాలం అందరూ బాగానే ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడే అసలు మనవాడెవరు, మనతో ఎవరుంటారు, మన దగ్గర ఎవరుంటారు, మన సమస్యను ఎవరు తీర్చుతారు, సమస్య తొలగిస్తారు అనేది నిజంగా మనకు కష్టాలు వచ్చినప్పుడే మనకు నిజమైన స్నేహితుడు ఎవరో అర్థమైపోతుంది. ఆడ ఏనుగులు చాలా సంవత్సరాల తరబడి ఈ మగ ఏనుగుతో కలిసి సుఖించినాయి, కానీ కష్టం వచ్చినప్పుడు దూరంగా పోయాయి. కష్టాలు వచ్చినప్పుడే మనవాడెవరో అర్థమవుతుంది. అప్పటిదాకా అందరినీ మనవాళ్ళు అనుకుంటాం, కానీ కష్టాలు వచ్చినప్పుడే యాక్చువల్గా మనవాడెవడో బయటపడుతుంది అన్నమాట. ఆడ ఏనుగులు చాలా కాలం వరకు మగ ఏనుగుతో ఉండి కూడా కష్టం రాగానే బయటికి పోయినాయి అన్నమాట. ఇది కాబట్టి మనకి కష్టాల్లో రక్షించేవాడు ఒక్క భగవంతుడే అని నిరూపించే కథగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు గత వీడియోలో చెప్పాను నేను, సంసారం అనే సరస్సులో కర్మబంధాలు మనల్ని పట్టేస్తాయి. కర్మ పాశం అంటాం, తాడు. ప్రతి కర్మ, ప్రతి పని, ప్రతి మంచి చెడులన్నీ కూడా పాశాలలాగా మనల్ని బంధించి వేస్తాయి. ఈ బంధాల నుంచి బయటపడడం అనేది అంత సాధ్యం కాదు. శ్రీ మహావిష్ణువే వచ్చి రక్షిస్తే తప్ప, మహావిష్ణు చక్రం చేత ఖండిస్తే తప్ప పోయేవి కావు ఈ కర్మబంధాలు. అందుకే చిట్ట చివరి ప్రయత్నంగా ఏనుగు తన ప్రయత్నాల మీద ఆశపోయింది, తన బలం మీద ఆశలు వదిలేసింది, తన బంధువుల మీద బలగం మీద కూడా ఆశలు వదిలేసింది. బలగం ఈ రెండు కూడా సమయానికి అవసరం రాలేదు. అప్పుడు నీవే తప్ప నితఃపరం బెరుగా, నీవు తప్ప ఇక నన్ను రక్షించేవాడెవ్వడు లేడు, నీవే దిక్కు, గతిర్నాస్తి ఇంకా వేరే నాకు గతి లేదు, దిక్కు లేదు, నీవే రక్షించాలి. కాబట్టి ఓ ఈశ్వర, ఓ భగవంతుడా, ఈ సమస్త విశ్వాన్ని ఎవరైతే సృష్టించారో అట్లాంటి మహనీయుడవు నీవు వచ్చి నన్ను కాపాడు అని చెప్తుందన్నమాట. సంరక్షించు భద్రాత్మక, భద్ర కళ్యాణ స్వరూపుడమైన నీవు వచ్చి నన్ను రక్షించు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఏదో పై ఆడంబరాల కోసము ప్రార్థించట్లేదు. ఇప్పుడు జరిగే దేవాలయాల్లో చాలా రకాల పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు చూస్తుంటే ఫోటోల కోసమే దిగినట్టుగా ఉంటుంది. ఫోటోల కోసమే ఆడంబరాలన్నీ ఉంటాయి, ఫోటోల కోసమే డ్రెస్సులు వేసుకొని పోతూ ఉంటారు. దేవుడి మీద భక్తి తక్కువ, ఆడంబరాల మీద, ఆచారాల మీద నమ్మకం ఎక్కువ. వీటి మీద ఉన్నటువంటి భక్తి భగవంతుని మీద ఉండదు. ఎప్పుడు చాలామంది దృష్టి అంతా ఎలా ఉంటుందయా అంటే, దీపం ఎడమ చేతితో పెట్టాలా, కుడి చేతితో పెట్టాలా, ఒక్క ఒత్తి పెట్టాలా, 2 ఒత్తులు పెట్టాలా, నూనె సగం పోయాలా, మొత్తం పోయాలా, ఎడమ నుంచి కుడికి తిప్పాలన్నా, కుడి నుంచి ఎడమకు తిప్పాలన్నా, తూర్పు వైపు మళ్ళాలన్నా, పడమర వైపు మళ్ళాలన్నా,
అనే వాటి మీద ఉన్నంత దృష్టి భగవంతుని మీద ఉండడం లేదు. ఎవరైతే మనస్సు పూర్తిగా దేవుడి మీదనే లగ్నం చేస్తారో, నిమగ్నం చేస్తారో, అట్లాంటి వారి పైననే వారినే భగవంతుడు రక్షిస్తాడు. తప్పిస్తే ఆచారాల కోసమో, ఆడంబరాల కోసమో, ఇతర నమ్మకాల కోసమో మనసంతా పక్క వాటి మీద పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టాలన్నా, 2 కొబ్బరికాయ కొట్టాలన్నా, దాంట్లో ఒక చిప్ప దేవుడికి ఇవ్వాలన్నా, పూజారికి ఇవ్వాలన్నా, ఒకటి మనం తీసుకోవాలన్నా, ఇలాంటి ఎడమ చేతితో తీసుకోవాలన్నా, కుడి చేతితో తీసుకోవాలన్నా, ఇట్లాంటి వాటి మీద ఉన్నంత దృష్టి దేవుడి మీద లేదు. ఎందుకు? అన్నీ కలిసి వచ్చినాయి కదా, అంత సుఖంగా హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకు ఉంటాయి? నిజమైన కష్టం వచ్చినప్పుడే నిజంగా మన మనస్సు ఈ సంసార సుఖాలపైన ఎప్పుడైతే విరక్తి పొందుతుందో, వీటిని ఎప్పుడైతే మనం అసహించుకుంటామో అప్పుడు మనస్సు దేవుడి మీద కలుగుతుంది. అప్పుడు మాత్రమే దేవుడు వస్తాడు. ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఒక చిన్న కథ చెప్తాను. అసలు దేవుడు మనల్ని రక్షించడానికి ఎప్పుడు వస్తాడు అని చెప్పడానికి రామకృష్ణ పరమహంస ఒక చక్కని కథ చెప్తారు. చాలా చిన్న కథ. ఆయన చెప్పిన కథలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, చాలా అర్థవంతంగా ఉంటాయి. ఓకే, తల్లి తమ చిన్న పిల్లల్ని ఏం చేస్తుందంటే ఆ పిల్లల ముందు కొన్ని ఆట బొమ్మలు పడేస్తుంది, ఆట వస్తువులు. ఆమె ఇంట్లో తన పని తను చేసుకుంటూ ఉంటుంది. పిల్లలు ఈ ఆట వస్తువులతో ఆడుకుంటూ కేరింతలు కొడుతూ నవ్వుకుంటూ ఉన్నంతసేపు తల్లి తమ పని తాము చేసుకుంటూ ఉంటుంది, పిల్లల్ని పట్టించుకోదు. పిల్లలు కూడా ఆ ఆట వస్తువులతోనే సమయం అంతా గడిపేస్తుంటారు. ఎప్పుడైతే చిన్న పిల్లలు, పసిపిల్లలు ఈ ఆట వస్తువులు నాకొద్దు అని అవతల పారేసి తల్లి కోసం ఏడుస్తారో, నాకు మా తల్లి కావాలి, మా మమ్మీ కావాలి, ఇట్లా ఎవరైతే తమ తల్లి కోసం ఏడుస్తూ ఆట వస్తువులను పడేస్తారో, విసిరేస్తారో, ఎప్పుడైతే తల్లి కోసం ఏడుస్తారో అప్పుడు తల్లి ఇక ఇతర పనులన్నీ ఆపేసి చిన్నపిల్లవాడి దగ్గరికి వచ్చి ఎత్తుకుంటుంది. తమ సమస్య ఏందో, తమకు ఆకలి అవుతుందా, ఏమవుతుందా అనేది తల్లి తీరుస్తుంది. ఈ విశ్వంలో ప్రతి ఒక్కరి పరిస్థితి అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఆస్తి, తమ డబ్బు, తమ బిల్డింగ్లు, తమ ఉద్యోగం, తమ హోదా, ఇతరమైనటువంటి వస్తువుల మీదనే దృష్టి ఉన్నంతకాలం ఈ ప్రపంచంలోని వస్తువుల మీద మనం దృష్టి పెడుతూ సంతోషంగా సుఖంగా ఉన్నంతకాలం భగవంతుడు మన దగ్గరికి రాడు. ఈ ప్రాపంచిక విషయాలపైన ఎప్పుడైతే విరక్తి పుట్టి అసలు ఇవేంటి అని వీటి మీద విసుగొచ్చి ఈ సుఖాలను రోసి అసహించుకుని భగవంతుడా నువ్వు తప్ప నాకు ఇంకేమీ వద్దు, ఈ ప్రపంచంలో ఈ సుఖాలు ఏవి నాకు అక్కర్లేదు అని ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ ప్రపంచంలోని వస్తువులన్నింటినీ విసిరేసి వాటిపైన దృష్టిని వదిలేసి వాటితో పొందే సుఖాలను వదిలేసి దేవుణ్ణి కోరుకుంటారో, నీవే తప్ప నితఃపరం బెరుగా, కృష్ణ నువ్వే సాక్షాత్కరించు, ఇక నువ్వు లేకుండా నేను బతకలేను, నిన్ను చూడకుండా నువ్వు ఎక్కువ కాలం ఉండలేను, క్షణంలో వచ్చి నా ముందర వాలేసి అని ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి చూడాలని అనుకుంటారో ఈ సుఖాలన్నింటినీ వదిలేస్తారో అప్పుడు మాత్రమే దేవుడు వస్తాడు. తల్లి అప్పుడు వస్తుంది. పిల్లవాడు ఏడిస్తే తల్లి వస్తుంది. ఆడుకున్నంతసేపు, నవ్వుతూ ఉన్నంతసేపు రాదు. ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఉంటుంది. రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి కథ ఇది. దేవుడు ఎందుకు కనిపించట్లేదు అంటే రీజన్ ఇది. మనం ఈ ప్రాపంచిక వస్తువులతోనే గడుపుతున్నాం, వాటితోనే సంతృప్తి పొందుతున్నాం. సుఖమో కష్టమో మొత్తం మీద వాటి చుట్టూ మనస్సు తిరుగుతుంది. నిజంగా దేవుడే కావాలని ఎవరు కోరుకోవటం లేదు. కోరుకుంటే వస్తాడు. అదే గజేంద్ర మోక్షంలో రామకృష్ణ పరమహంస చెప్పిన కథకి గజేంద్ర మోక్షంలో కథకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ మగ ఏనుగు ఆడ ఏనుగులతో కలిసి ఎంజాయ్ చేసినంత కాలం ఎంజాయ్ చేసింది. అప్పుడు దానికి దేవుడు గుర్తురాలేదు. ఎందుకు గుర్తొస్తుంది? అన్నీ ఉన్నాయి కదా, ఆహార నిద్ర మైథునములు అన్నీ ఉన్నాయి. ఆహారం తినడానికి తిండి ఉంది, హాయిగా నిద్రపోతుంది, చెట్ల కింద చల్లగా ఆ సరస్సుల్లో నీళ్ళన్నీ మీద పోసుకుంటూ హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది. ఆహార నిద్ర మైథునములు అనే 3 జంతు లక్షణాలు: తింటాం, నిద్రపోవటం, పిల్లల్ని కనటం. అన్ని ఆడ ఏనుగులు ఉన్నాయి కదా, మస్తు ఎంజాయ్ చేసింది. అప్పుడు దేవుడు కనపడలేదు, దేవుడు రాలేదు కూడా, దేవుడిని పిలవలేదు కూడా. అందుకు అన్నీ ఉన్నాయి కదా. అందుకే చాలామంది ఈ బలగం ఉన్నంతకాలం మా వాళ్ళు చాలామంది ఉన్నారనుకుంటాం. కానీ ప్రాణం పోయే సమయంలో ఈ బంధువులు కానీ డబ్బు కానీ ఏది నిన్ను కాపాడలేదు.
కాబట్టి అప్పుడు ఎవరైతే మనస్ఫూర్తిగా ఓ భగవంతుడా రావే ఈశ్వర, ఈశ్వర నువ్వేరా, వచ్చి కాపాడు, నన్ను రక్షించు, నీవు తప్ప దిక్కు లేదు అని నిజంగా శరణాగతితో అంకిత భావంతో ఎవరైతే దేవుణ్ణి కొలుస్తారో అప్పుడు మాత్రమే దేవుడు వస్తాడు అని చెప్పడానికి గజేంద్ర మోక్షం అనేది చాలా అర్థవంతమైన కథ. ఈ సంసారమైన సరస్సులో దిగి కర్మబంధాలనే ముసళ్ళకు చిక్కిపోయినటువంటి పరిస్థితి జీవుడి పరిస్థితి. ఇది ఏనుగు ఒక జీవుడు, జీవాత్మ. పరమాత్మను చేరుకోవాలంటే ముందు ఈ సుఖాలను వదిలేసేయాలి. అదే అన్నమాట. ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంది, మనసు పెట్టి ప్రార్థిస్తూ ఉంది. అది ఎవరి కోసమో ఎవరో చూస్తున్నారో అని భక్తి నటించట్లేదు. ఏనుగు నటించే పరిస్థితి కాదు అది. అప్పుడప్పుడు అందుకే కష్టాలు వస్తేనే వాస్తవం ఏందో తెలుస్తుంది. అప్పుడప్పుడు మనం కష్టాలు వద్దనుకుంటాం, కానీ కష్టాలు వస్తేనే కొన్ని విషయాలు బయటపడతాయి. ఎవరో ఫ్రెండ్స్ అనేది బయటపడుతుంది. నిజంగా భగవంతుని సాక్షాత్కరించుకోవడానికి వివేకానందుడు చాలా సందర్భాలు చెప్తాడు, సుఖాల కన్నా కష్టాలే మేలు అని. రైట్. ఇంకా దేవుని ప్రార్థిస్తూ ఉంది, వినుదట జీవుల మాటలు, చనుదట చనరాని చోట్ల, శరణార్థుల కో ఎనుదట పిలిచిన, సర్వము కనుదట సందేహమయ్య కరుణావార్థి. వార్థి సముద్రం, నువ్వు కరుణకు సముద్రం లాంటివాడు, అనంతమైనటువంటి వాత్సల్య భావాన్ని ప్రకటించేవాడు. భక్తులను ఎప్పుడు వినుదట జీవుల మాటలు, ఎవరైనా నిన్ను మనస్ఫూర్తిగా పిలిస్తే ఆ మాట నువ్వు వింటావట. చనుదట చనరాని చోట్ల, భక్తుల్ని రక్షించడానికి వెళ్ళకూడని ప్రదేశాల్లో కూడా వెళ్తావట. మరి మత్స్యావతారంలో సముద్ర గర్భంలోకి వెళ్ళాడు కదా, కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోయడానికి సముద్రంలోకి దిగాడు కదా, భూమిని రక్షించడానికి వరాహ అవతారం ఎత్తాడు. ఆ హిరణ్యకశ్యపుడు కోరుకున్నటువంటి వరాలన్నీ ఏ ఒక్క వరము భంగం కాకుండా ఉండేలాగా నరసింహ అవతారం ఎత్తి, సగం మనిషి సగం జంతువు అవతారం ఎత్తి మరీ హిరణ్యకశ్యపుడిని చంపాడు. మళ్ళీ బలిచక్రవర్తిని వామన రూపంలో చిన్న పిల్లవాడిగా వచ్చి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. చెనుదట చనరాని చోట్లకు, అత్యంత క్లిష్టమైన ప్రదేశాల్లో కూడా వెళ్తావట. శరణార్థుల కోయనుదట, ఎవరైతే శరణు శరణు రక్షించు రక్షించు అని ఎవరైనా పిలిస్తే ఓ అని పలుకుతావట. అనుదట పిలిచిన సర్వము కనుదట. ఆయన భగవంతుడికి తెలవందేముంది, ఆయన చూడందేముంది, ఆయన వినందేముంది. కాబట్టి సమస్త ప్రాణికోటి ఎవరైతే మనస్ఫూర్తిగా పిలుస్తారో పలుకుతావట. ఇప్పుడు నేను నిన్ను పిలుస్తున్నాను, అడుక్కుంటున్నాను, వేడుకుంటున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు. ఒకవైపు మొసలి పీల్చేస్తుంది, రక్తమంతా పోయింది, నా మీద నాకు ధైర్యం పోయింది, నా బలం పోయింది, నా బలగం దూరంగా ఎక్కడో ఒడ్డు నుండి సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఆడ ఏనుగులన్నీ సరస్సు ఒడ్డు నిలబడి చూస్తున్నాయి. అవన్నీ వచ్చి ముసలిని తొక్కితే అది వెళ్ళిపోయేదేమో, అవేవి రావట్లేదు. ఒక్క ఏనుగు దీనంగా కళ్ళమ్మటి నీళ్లు ఇట్లా పటపట కారుతున్నాయి. ఎవరికైనా ఆ బాధ అనేది చావు దగ్గరకు వచ్చినప్పుడే తెలుస్తుంది. అప్పటిదాకా అన్నీ హాయిగా ఉన్నాయి అనుకుంటాం. మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోవడం చూస్తాం, మనం కూడా చనిపోతాం అన్న విషయం గుర్తుకురాదు. అదనమాట. కాబట్టి ఓ భగవంతుడా, భక్తులు పిలిస్తే ఆ మాటలు వింటావట, నువ్వు వచ్చి రక్షిస్తావట. కానీ ఇప్పుడు సందేహమయ్యే కరుణావంతి, నేను ఇంత అవస్థ పడుతున్నాను, మొసలి చేతిలో దాని యొక్క అది నా రక్తం అంతా తాగేస్తుంది, దాన్ని బయటికి లాగుదామంటే రావట్లేదు. దాని స్థాన బలం వల్ల నీళ్ళల్లో దానికి బలం ఎక్కువగా ఉంది. రోజు రోజుకి నా రక్తం అంతా దాగి నా బలమేమో తగ్గిపోతుంది, దాని బలమేమో పెరిగిపోతుంది. కాబట్టి ఇంకా నువ్వు రాలేదు రక్షించడానికి, సందేహమయ్యే, నాకు ఇంకా నువ్వు వస్తావా రావా అనే సందేహం ఇంకొంచెం మిగిలింది ఒక మూలన. ఓ భగవంతుడా వచ్చి కాపాడు. ఓ కమలాప్త, యో వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంద్య, సుగుణోత్తమ, యో శరణాగతామరాక అనోకః, యో మునీశ్వర మనోహర, ఓ విపుల ప్రభావ, రావే కరుణింపవే తలపవే, శరణార్థిని నన్ను కావవే. ఇంకా ప్రార్థిస్తూ ఉంది దీనంగా. ఏనుగా తొండం పైకెత్తి ఓ భగవంతుడా వచ్చి కాపాడు అని వేడుకుంటూ ఉంది. ఓ కమలాప్త,
కమలకు ఆప్తుడు, లక్ష్మీదేవికి ఆప్తుడు. ఓ భగవంతుడా, ఓ విష్ణుదేవ, ఓ వరద. వరదుడు అంటే ద అంటే ఇవ్వడం, ఇవ్వడం. వరదుడు వరములు ఇచ్చేవాడా, దాత ఇచ్చేవాడు. దానం అంటే ఇచ్చేది, అంటే ఇవ్వడం. కాబట్టి దాతృభావం. యో వరద, ఓ వరములు కురిపించేవాడా, ఇచ్చేవాడా. ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కష్టాల్లో ఉండి నిన్ను కాపాడు అని అడిగితే వాడు మిత్రుడైనా శత్రువైనా వచ్చి కాపాడేవాడా. కుయ్యో కవియోగి వంద్య, ఓ భగవంతుడా. కుయ్యో మొర్రో అంటాం కదా, అది కవియోగి వంద్య. ఈ కుయ్యో అనే మాట వ్యవహారంలో ఉన్నది. పోతన గారు చాలా చక్కగా సందర్భాన్ని బట్టి ప్రయోగించారు. కుయ్యో కవియోగి వంద్య, కవుల చేత యోగుల చేత వందనాలు స్వీకరించేవాడా, నమస్కారాలు పొందేవాడా. ఓ భగవంతుడా. సుగుణోత్తమ, సమస్తమైనటువంటి సుగుణాలకు ఉత్తమమైనటువంటి గుణాలకు ఆలవాలమైన వాడా. ఓ శరణాగత అమర అనోకహ, ఎవరైతే నిన్ను శరణు వేడుతారో అట్లాంటి వాళ్ళందరినీ కాపాడేవాడా. యో మునీశ్వర మనోహర, మునీశ్వరుల యొక్క హృదయాలలో మనస్సులలో ఉండేవాడా, వాళ్ళ మనస్సుకు హత్తుకునేలా మనోహరంగా ఉండేవాడు. యో విపుల ప్రభావ, అత్యంత శక్తి స్వరూపమైన వాడా. రావా, కరుణింపవా, నా పైన కరుణ చూపించవా, వాత్సల్యం చూపించవా, దయ చూపించవా, తలపవే, నన్ను తలుచుకో. నేను ఇన్ని కష్టాల్లో ఉన్న నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా. శరణార్థిని నన్ను కావవే, నిన్ను శరణార్థిని. అర్థి అంటే కోరేవాడు. నిన్ను శరణు అని కోరుతున్నా నేను. శరణార్థిని. విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు, కోరుకునేవాడు. విద్యను ఎవరైతే కోరుకుంటారో విద్యను అర్థించేవాడు, అడిగేవాడు. కాబట్టి శరణార్థిని, శరణు అడుగుతున్నావని, శరణు కోరుతున్నా నీ దగ్గర. నీవే దిక్కు, నీ పాదాలే నన్ను రక్షిస్తాయి తప్ప ఇక ఈ సృష్టిలో నీ పాదాలకు మించి నా దగ్గర వేరే ఇంకొక ఆశ లేదు. నీవే నన్ను రక్షించాలి, నన్ను కాపాడవా అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంది. ఈ మనస్ఫూర్తిగా తపనతో ఎప్పుడైనా భగవత్ సాక్షాత్కారం ఎలా కలుగుతుందంటే ఒక తపనతో భగవంతుని వేడుకోవాలి అంతే తప్ప ఏదో అడగాలి కాబట్టి అడగాలని కాదు. నిజంగా ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అట్లాంటి వాళ్ళని తప్పకుండా భగవంతుడు రక్షిస్తాడు అని పలికి, మరియు అరక్షిత రక్షకుండైన ఈశ్వరుండు ఆపన్నుండైన నన్ను కాచుగాక అని నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగడించుచు బయలు ఆలకించుచు ఆ గజేంద్రుండు మొరసేయుచున్న సమయంబున. అలా రక్షించు అని అంటూ ఆయన ఈశ్వరుండు ఆపన్నుండైన నన్ను కాచుగాక, ఆపదలో ఉన్నటువంటి నన్ను కాపాడుగాక అని నిక్కి చూసు, ఆకాశం వైపు నిక్కి చూస్తుంది దేవుడు వస్తాడేమోనండి. నిట్టూర్పులు నిగడించుచు, నిట్టూర్పులు శ్వాస దీర్ఘంగా విడుస్తుంది, దేవుడు వస్తాడో రాడో అని చెప్పి. బయలు ఆలకించుచు, బయటికి చూస్తూ ఉంది, పదే నింగి వైపు చూస్తూ ఉంది. ఆ గజేంద్రుడు మొరసేయుసున్న సమయమున ఆ దీనంగా కాపాడు అని ఏనుగు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉందో ఆ సమయంలో విశ్వమయతలేమి వినియు నూరక నుండిరి అంబుజాసనాదులు అడ్డుపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడతలంచి. అప్పుడు ఈ మొరలు విష్ణువు విన్నాడు. విశ్వమయతలేమి వినియు నూరక నుండిరి, ఇంద్రుడు బ్రహ్మదేవుడు ఇతరమైనటువంటి ఈ దేవతలు అంటాం ఈ వర్గాన్ని, స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరు గజేంద్రుణ్ణి రక్షించడానికి రాలేదు. అంబుజాసనాదులు అడ్డుపడక, అంబుజాసనం అంటే అంబుజం అంటే అంబు అంటే నీరు, అంబుజం అంటే నీటిలోంచి పుట్టింది అంటే తామర పువ్వు, తామర పువ్వులోంచి తామర పువ్వుని ఆసనంగా కలిగిన వాడు బ్రహ్మదేవుడు. కాబట్టి అంబుజాసనాదులు అడ్డుపడక బ్రహ్మదేవుడు అడ్డుపడలేదు. మనకి సృష్టిలో 14 లోకాలు ఉంటాయట. కింది నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే మనది 8వ నెంబర్.
మన భూలోకం అనేది. అంటే భూమి కింద 7 లోకాలు ఉంటాయి. భూమితో కలుపుకొని పైకి 7 లోకాలు ఉంటాయి. అంటే చివరి లోకాన్ని సత్యలోకం అంటాం, దాన్నే బ్రహ్మలోకం అంటాం. అంటే ఈ విశ్వంలో అత్యంత ఆనందప్రదమైనది, పవిత్రమైనది బ్రహ్మ ఉండేటువంటి లోకం అన్నమాట. కిందికి వెళ్ళే కొద్దీ అవన్నీ కష్టాలు ఎక్కువగా ఉంటాయి. మన భూలోకం ఆల్మోస్ట్ మిడిల్లో ఉంటుందన్నమాట. అంటే కష్టాలు సుఖాలు కొంచెం సగం సగం ఉంటుంటాయి. మన కింది లోకాలకు వెళ్ళే కొద్దీ కష్టాల శాతం ఎక్కువైపోతుంది. పై లోకాలకు వెళ్ళే కొద్దీ సుఖాలు ఎక్కువైపోతాయి, ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా చూస్తే బ్రహ్మదేవుడు టాప్ అన్నమాట. ఓకే, బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు కూడా కాపాడడానికి రాలేదు. అప్పుడు విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడదలంచి సమస్త విశ్వాన్ని రక్షించే శ్రీ మహావిష్ణువు, జిష్ణువు, జితేంద్రియుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు భక్తియుతునకు అడ్డుపడదలంచి అప్పుడు ఈ సమస్య తొలగించాలి, ఈ భక్తుడికి నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాడు, శరణు వేడుతూ ఉన్నాడు, ఇతన్ని కాపాడాలి అని చెప్పి అనుకున్నాడు విష్ణువు. అయితే ఈ సందర్భంలో పోతన గారు మహాభాగవత రచన చేసే సమయంలో వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి జనగామ దగ్గరలో ఉన్న బొమ్మెర అనే ఊరిలో ఒక చిన్న పూరి గుడిసెలో భాగవతాన్ని రాస్తూ ఉన్నారు పోతన గారు. చిన్న పొలం మీద ఉంది, అప్పుడప్పుడు దున్నుకుంటూ ఉంటాడు, వచ్చి భాగవతం రాస్తూ ఉంటాడు. అయితే ఈ సందర్భంలో విష్ణువు వచ్చి చక్రంని ఉపయోగించి మొసలిని చంపి ఏనుగును రక్షించాడు అని సంస్కృత భాగవతంలో ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పోతన గారికి ఒక సందేహం వచ్చింది. ఏం సందేహం అంటే, విష్ణువు వచ్చి కాపాడాడు, ఓకే, ఈ మొరలు పెట్టుకునే సమయంలో రక్షించు రక్షించు అని ఏనుగు అనే టైంలో విష్ణువు వైకుంఠంలో ఏం చేస్తున్నాడు, ఏం చేస్తూ ఉండి ఉంటాడు అనుకున్నాడు. అయితే పోతన గారు ఏం చేస్తున్నాడని ఎవరికి తెలియాలి? విష్ణువు గజేంద్రుడు రక్షించమని అడిగే సమయంలో విష్ణువు వైకుంఠంలో ఏం చేస్తున్నాడు అనేది బహుశా వేదవ్యాసుడు సంస్కృత భాగవతంలో రాసి ఉంటే దాన్ని తెలుగులో పోతనగా రాసి ఉండేవారు. పోతనకు సందేహం వచ్చింది, విష్ణువు వైకుంఠంలో అప్పుడు ఏం చేస్తున్నాడు, అది సంస్కృత భాగవతంలో లేదు. కానీ పోతన గారికి అప్పుడు విష్ణువు ఏం చేస్తున్నాడో రాస్తే బాగుంటుంది అనుకున్నాడు పోతన గారు. సంస్కృత భాగవతంలో లేదు. మరి విష్ణువు అప్పుడు ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియాలి? అది విష్ణువుకే తెలియాలి. పోతన గారు ఒక పద్యం ప్రారంభించాడు. అలవైకుంఠపురంబులో నగరిలో పద్యం మొదలు పెట్టాడు. ఆ వైకుంఠపురంలో అప్పుడు విష్ణువు అని ప్రారంభించి, అప్పుడు వైకుంఠంలో ఏం చేస్తున్నాడయ్యా అంటే ఏం చేస్తున్నాడు అనేది రాయాలని అనుకున్నాడు. పద్యం ప్రారంభించాడు. అలవైకుంఠపురంబులో నగరిలోన్, ఆ వైకుంఠలోకంలో విష్ణువు ఏం చేస్తున్నాడో రాయాలనుకుని పద్యం ప్రారంభించి ఏం రాయాలో తెలియక, అప్పుడు ఏం చేస్తున్నాడో విష్ణువుకి తెలవాలి, నాకెట్లా తెలుసు అనుకున్నాడు. ఏం రాయాలో తోచడం లేదు. సరే, ఆ తాళపత్ర గ్రంథం మీద రాస్తూ, అప్పుడన్నీ తాళపత్ర గ్రంథాలు కదా, మనకి ఇప్పట్లాంటి పేపర్లు లేవు. తాళపత్ర గ్రంథం మీద రాశాడు అలవైకుంఠపురంలో నగరిలో. ఏం రాయాలో తెలవడం లేదు. అబద్ధం రాయాలి కదా, ఉన్నదే రాయాలి. ఉన్నది ఎవరికి తెలవాలి? విష్ణువుకి తెలవాలి. సంస్కృత భాగవతంలో లేదు. ఏం చేయాలని చెప్పి తాళపత్ర గ్రంథాలన్నీ ఆ పద్యం అట్లా ప్రారంభంలోని వాక్యం రాసి కట్టగట్టేసి పక్కకి పెట్టి ఏం చేయాలి, కాసేపు ఇంటి బయటికి వెళ్ళి అక్కడ కాసేపు పచారులు చేసి అటు ఇటు తిరిగి వద్దామనుకుని వెళ్ళాడు. బయట ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఏం రాయాలా అని. అంతలో ఆశ్చర్యకరంగా ఒక సంఘటన జరిగింది. భక్తుడిని రక్షించడానికి ఎప్పుడూ భగవంతుడు వస్తాడు అనడానికి గాను అతి గొప్ప ఉదాహరణ సాక్షాత్తు శ్రీరాముడే పోతన గారి రూపంలో పోతన ఇంటికి వచ్చాడు ఈ పద్యం రాయడానికి. ఎందుకు? మరి వైకుంఠంలో ఏం జరిగిందో ఆ విష్ణువుకే తెలియాలి, ఇంకెవరు తెలుస్తుంది. కాబట్టి ఆ విష్ణువే, ఆ శ్రీరామచంద్రుడే. ఎందుకంటే భాగవతం రాయమని చెప్పింది ఆయనే కదా. అప్పుడప్పుడు కష్టాలు వస్తే ఎక్కడ ఏమన్నా రాయటం ఆగిపోతే ఆ రాయాల్సింది శ్రీరాముడే.
కాబట్టి ఆ శ్రీరాముడే పోతన గారి రూపంలో ఇంటికి వచ్చాడు, పద్యం రాశాడు, పూర్తి చేశాడు. ఈ పద్యం చాలా విశిష్టమైనటువంటి పద్యం. ఎందుకంటే ఇది పోతన రాసిన పద్యం కాదు, సాక్షాత్ శ్రీరాముడు రాసినటువంటి పద్యం. ఎంతో విశిష్టమైనటువంటి పద్యం ఇది. ఇది మహాభాగవతంలో శ్రీరామచంద్రుడు నోటి గుండా వెలువడిన పద్యంగా దీన్ని చెప్పుకుంటారు. మళ్ళీ ఒకసారి రాముడు పద్యం రాశాడు, కట్టగట్టాడు, వెళ్ళిపోయాడు. పోతన గారి రూపంలో వచ్చి రాసిపోయాడు. కాసేపటి తర్వాత పోతన గారు వచ్చి పోతన గారి మనస్సులో ఒకటి ఆలోచన వచ్చింది, ఓహో ఇలా రాద్దాం అనుకొని. రైట్, బయట కాసేపు తిరిగి ఓహో ఇలా రాద్దాం అనుకొని ఇంటికి వచ్చాడు. చూశాడు, అలవైకుంఠపురంబులో నగరిలోను రాద్దామని తన మనస్సులో ఏదైతే అనుకున్నాడో అది ఆల్రెడీ రాసి ఉంది. తన కూతుర్ని పిలిచి అడిగాడు, చిన్న పిల్ల కూతురు, ఏమమ్మా ఈ పద్యం నేను రాయలేదు, ఎవరో రాశారు, ఎవరైనా ఇంటికి వచ్చారా అని. అప్పుడు ఆ పాప చెప్తుంది, మీరే కదా నాన్న ఇందాక వచ్చి ఒక పద్యం రాసిపోయారు అని. అప్పుడు పోతన గారికి ఆశ్చర్యం వేస్తుంది, భగవంతుడు ఇలా కూడా వచ్చి పద్యం రాస్తాడా అని కదా. భగవంతుడి అనుగ్రహంతోనే రాముడు రాయమంటేనే కదా పోతన గారు రాసింది. పలికెడిది భాగవతమట, పలికించటి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాద పలుకగనేలా. సాక్షాత్తు ఆ రాముడే నా నోటి గుండా పలికిస్తే ఆ భాగవతాన్ని పలుకుతాను, నేను ఇంకా వేరే ఎందుకు పలుకుతాను. కాబట్టి తను పలికించేవాడు రామభద్రుడు, పలికేది భాగవతం అని చెప్పి ఆ శ్రీరామచంద్రుడి యొక్క వచ్చి రాసిపోయినందుకు ఆ ఆనందంతో, ఆనంద బాష్పాలతో నిండినటువంటి ఆ పోతన గారు ఆ పద్యాన్ని చదువుకున్నారు. ఆ పద్యం చూడండి. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్ఫల పర్యంక రమా వినోదియగునాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాగి పాగి అన్న కుయ్యాలించి సంరంభియై. ఇది పద్యం. ఇది సాక్షాత్తు శ్రీరాముడు రాసినటువంటి పద్యం. ఏం రాశాడు? ఏనుగు పాహి పాహి, రక్షించు 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 అని మొరబెట్టుకుంటుంటే ఆ మొరలు విష్ణువుకి వినబడ్డాయి, వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి వినిపించాయి. అప్పుడు విష్ణువు ఏం చేస్తున్నాడు అనేది విష్ణువుకి తెలుసు కాబట్టి ఆయన మాటల్లోనే చెప్పాడు. అలవైకుంఠపురంబులో, ఆ వైకుంఠం అనేది ఒక లోకం, ఆ లోకంలో, ఆ వైకుంఠ లోకంలో నగరిలో, మన భూలోకంలో ఉన్నట్టే అదొక పెద్ద నగరం, ఒక చోట నగరిలో ఆ మూల ఒకవైపు, ఆ నగరంలో, ఆ మహానగరంలో ఒకవైపు సౌధంబు, సౌధం అంటే పెద్ద భవనం, అదొక పెద్ద భవనంకి దాపల, ఒకవైపు దాపల వలపల అంటుంటాం. దీనికి మన వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు అర్థాలు ఉన్నాయి. జనరల్గా మా సైడ్ అయితే నల్గొండ డిస్టిక్లో దాపల అంటే లెఫ్ట్, వలపల అంటే రైట్ సైడ్ అని అర్థం. కానీ కొన్ని ప్రాంతాల్లో దాపల అంటే రైటు, వలపల అంటే లెఫ్ట్. నిజానికి సంస్కృతంలో పదాలు వచ్చు. వామహస్తం, దక్షిణ హస్తం అంటుంటాం. వామ అంటే లెఫ్ట్, వామ అంటే వలపల అనే పదం వచ్చి ఉండొచ్చు బహుశా. దక్షిణ హస్తం, దక్షిణం అంటే రైట్ సైడ్, దాని నుంచి బహుశా దాపల వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నా. వేరువేరు ప్రాంతాల్లో ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అంటుంటారు, దాపల వలపల అంటుంటాం. రైట్. దానికి ఒకవైపు మందార వనం ఉంది. వైకుంఠలోకంలో ఒక మహానగరం ఉంది, ఆ నగరంలో ఒకవైపు ఒక పెద్ద భవనం ఉంది. ఆ భవనానికి ఒకవైపు మందార వనం. మందారం అంటే మందార వృక్షాల వనం. ఇక్కడ మందారం అంటే మనం చూసి ఈ మందార చెట్లు కాదు, మందారం అంటే కల్పవృక్షం. కల్పవృక్షాల తోట ఉంది, పెద్ద వనం ఉంది. దాంట్లో వనాంతర ఆ కల్పవృక్షాల వనంలో మధ్యలో అమృత సరస్సు ఉంది. ఒక పెద్ద సరస్సు ఉంది, అది అమృతంతో నిండి ఉంది, మనలాగా నీళ్ళతో కాదు. అమృతంతో నిండి ఉన్నటువంటి సరస్సు, ఆ కల్పవృక్షాల మధ్యలో ఓ పెద్ద సరస్సు ఉంది. సరః ప్రాంతేందు కాంతోపలోత్థల పర్యంకం,
ఆ అమృత సరస్సు గట్టున ఏమున్నదంటే ఇందు అంటే చంద్రుడు, చంద్రకాంత శిలలతో చేసినటువంటి ఒక బెడ్ లాంటిది ఉంది, ఒక మంచం లాంటిది పెద్దది, అంటే ఒక అరుగు లాంటిది ఉంది, పడుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి పాలరాతితో చేసినటువంటి ఒక పాన్పు లాంటిది ఉందన్నమాట. అమృత సరస్సు యొక్క ఒడ్డున గట్టు మీద చంద్రకాంత శిలలతో చేసినటువంటి, అంటే పాలరాతి మార్బుల్స్ ఏవైతే ఉన్నో వాటితో చేసినటువంటిది ఒక పెద్ద అరుగులాగా మంచంలాగా ఉంది. దానిపైన కాంతోపలం ఉత్పల పర్యంకం, అలా చంద్రకాంత శిలం వైట్ మార్బుల్ మీద ఉత్పలములు ఉన్నాయి. ఉత్పలములు అంటే కలువ పూల పాన్పు ఉంది పెద్దగా, మరి రాళ్ళు ఒత్తుకుంటాయి కదా. కాబట్టి ఈ దానిపైన ఉత్పలములు అంటే కలువ పూల యొక్క పాన్పు ఉంది. ఆ పాన్పు పైన రమా వినోదియగు, విష్ణువు ఏం చేస్తున్నాడయ్యా అంటే, రమ అంటే లక్ష్మీదేవి, రమా వినోది, లక్ష్మీదేవితో వినోదాలు విలాసం పోతూ ఉన్నాడు, సరస సల్లాపాలు ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏనుగేమో రక్షించు ఒకవైపు ముసలి లాగేస్తుంది, రక్షించు ప్రాణాపాయ స్థితిలో ఉంది. అది ఈ పాహి అనే కుయ్యి మొరలు ఆలకించి అంటే ఆలకించే సమయంలో విష్ణువు ఏం చేస్తున్నాడు, హాయిగా చాలా ప్లెజెంట్గా సాయంకాలం వేళ కల్పవృక్షాల పరిమళాల మధ్య అమృత సరస్సు ఒడ్డున కలువ పూల పాన్పు మీద అందమైన లక్ష్మీదేవితో సరసాలాడుతూ ఉన్నాడు. మంచి ప్లెజెంట్ మూడ్లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, భార్యతో హాయిగా సరసాలాడుతూ ఉన్నాడు. అంటే మంచి హ్యాపీ మూడ్లో ఉన్నటువంటి ఆ సమయంలో ఇక్కడ ఏనుగేమో రక్షించు అనే మాటలు వైకుంఠం దాకా వినిపిస్తూ ఉన్నాయి. ఏ భక్తుడైతే నిజంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి పిలుస్తాడో ఆ మాటలు అక్కడి దాకా వినిపిస్తాయి. కాబట్టి రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుడు, పోతన గారు అద్భుతం, ఇది రాముడు రాసినటువంటి పద్యం కాబట్టి, ఆపన్న ప్రసన్నుడు, ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆ విష్ణువు ఆపదలో ఉన్న వారికి ప్రసన్నం అయ్యేవాడు. ఆపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాహి అన కుయ్యాలించి సౌరంభియే. విహ్వల నాగేంద్రం, ఇక్కడ నాగము అంటే ఏనుగు, నాగేంద్రం అంటే గజేంద్రం. నాగము అనే మాటకి ఏనుగు అనే అర్థం కూడా ఉంది. నాగము అంటే పాము అనే అర్థం ఉందనుకోండి, పాము నాగము అంటాం, నాగేంద్రుడు అంటాం. నాగేంద్రుడు అంటే గజేంద్రుడు అనే అర్థం కూడా ఉంది. విహ్వల నాగేంద్రం, ఏనుగు విహ్వలమైపోయింది. విహ్వలం అంటే ఏంటంటే స్థిమితం లేకుండా అయిపోయింది, దాని బలవంతా పోయింది, అసలు నిలబడే ఓపికే లేదు. తనువు డస్సెన్ అని చెప్పింది కదా, శరీరం అంతా అలసిపోయింది, నిలబడే ఓపిక లేదు, ఎలాంటి ఓపిక లేదు, ఆ గజగజ వణికిపోతుంది ఆ ఏనుగు శరీరం అంతా. అలాంటి విహ్వలమై స్థిమితం లేనిదై, అంటే ఆ ముసలి యొక్క బాధకి ఆ భయానకంగా ఒక ప్యానిక్ స్టేజ్కి వచ్చేసింది, ఒక భయానకమైనటువంటి స్థితిలో ఉంది, ఒక మూర్ఛ వచ్చినటువంటి స్థితిలో ఉంది, విహ్వలమైపోయింది, మనస్థితి మొత్తం చలించిపోయింది, సాధారణ స్థితిలో లేదు. విహ్వల నాగేంద్రం అంటే మానసికంగా శారీరకంగా అలసిపోయి సొలసిపోయినటువంటి ఆ ఏనుగు పాహి అన కుయ్యాలించి రక్షించు అని అంటుంటే తొండం పైకెత్తి ఆ దేవుణ్ణి రక్షించు ఇంత దీనంగా, ఎందుకంటే ప్రాణం పోయే సమయంలోనే ఇంత దీనస్థితి వస్తుంది. అప్పటిదాకా మనకి ఏం గుర్తురాదు. పాహి అన కుయ్యాలించి, కుయ్యి అని తెలుగు మాట, కుయ్యాలించి మొరల ఆలకించి సంరంభియై వెంటనే స్టార్ట్ అయ్యాడు. ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది, మంచి ప్లెజెంట్ మూడ్లో, మంచి వైకుంఠంలో కల్పవృక్షాల మధ్య ఎంత పరిమళం ఉంటుందో చూడండి,
హాయిగా సాయంకాలం వేళ చల్ల గాలి వీస్తుంది, పూల పరిమళాలంతా వస్తూ ఉంది. అమృత సరస్సు ఒడ్డున ఆ పూల పరిమళాలతో కూడినటువంటి గాలి అమృతపు సరస్సులోని తరంగాల మీద నుంచి చల్ల గాలి వీస్తుంటే, చంద్రకాంత శిలలతో చేసినటువంటి పాన్పు మీద కలువ పూల పాన్పు పైన లక్ష్మీదేవి, అందమైనటువంటి లక్ష్మీదేవితో హాయిగా సరసాలాడుతూ ఉన్నటువంటి సమయంలో సడన్గా పాహి పాహి అని వినిపించింది. వినిపించిందే తడవుగా ఉన్న ఫలంగా, దీన్ని ఉన్న ఫలంగా అంటారు. సంరంభి అయి ఓకే వెంటనే బయలుదేరిపోయాడు. ఎలా బయలుదేరాడంటే ఉన్న ఫలంగా బయలుదేరాడు. ఉన్న ఫలంగా అంటే మనం ఎలా ఉంటే అలా యాజ్ ఇట్ ఈజ్గా బయలుదేరిపోయాడు. యాజ్ ఇట్ ఈజ్గా డ్రెస్సులు గిస్సులు ఎలా తను ఏ స్థితిలో ఉన్నాడో కూడా చూసుకోలేనంత స్థితిలో ఉన్నాడు. పాహి స్టార్ట్. నేను వెంటనే వెళ్ళి ఏనుగుని రక్షించాలి. బయలుదేరిపోయాడు. మనస్సు అంతా వెంటనే అప్పటిదాకా లక్ష్మీదేవితో సరసాలనేటువంటి మనస్సు ఏమైందంటే సడన్గా ఏనుగు వైపు మళ్ళీపోయింది. భగవంతుడు అంటే అట్లాగే ఉంటాడు. భార్య కన్నా భక్తుడు ముఖ్యం. భగవంతుడు ఎప్పుడు కూడా భార్య ఓకే, ఎవరు ఏ కష్టాలు లేనంత కావాలో భార్యతో సరసాలు ఆడతాడు, అది ఓకే. భక్తుడికి కష్టాలు వచ్చినప్పుడు భార్యను వదిలేస్తాడు భక్తుడి కోసం అంతే. భార్య కన్నా భక్తుడు ఇంపార్టెంట్ అక్కడ అని చెప్పేది మనకు భాగవతం. సంరంభి అయి ప్రారంభించాడు, అయిపోయింది, బయలుదేరిపోయాడు. ఆ స్థితి ఎలా ఉందో చాలా చక్కగా అత్యంత రమణీయ, కళ్ళకు కట్టినట్లుగా రచింపగలిగిన మహాకవి, సహజ కవి ఎంత సహజంగా రచిస్తాడో పోతన గారు. అమృత గుళికలు లాంటి పద్యాలు మనకు భాగవతంలో కొల్లలుగా దొరుకుతాయి. భాగవతం చదువుతూ ఉంటే మంచి మంచి పద్యాలని టిక్కి పెట్టుకోవడం మీరు ప్రారంభించారు అనుకోండి, దాదాపు అన్ని మంచి పద్యాలే ఉంటాయి. ఈ పద్యం ఇంపార్టెంట్ కాదు అని చెప్పుకోదగిన పద్యాలు అసలు భాగవతంలో ఉండవు. ప్రతి పద్యం ఒక రస కలశం, అమృత గుళిక. ప్రతి పద్యం మధురాతి మధురంగా రచించినవాడు పోతన గారు. అంత భక్తి పారవశ్య స్థితిలో ఆయన రచించాడు కాబట్టి ప్రతి పద్యం అమృతతుల్యంగా ఉన్నదన్నమాట. ఇతర కవులు రాసే పాండిత్యాన్ని ప్రకటించే పద్యాలు వేరు. భక్తి రసంలో పునీతమైపోయి ఇంకా బ్రెడ్ని తేనెలో ముంచితే ఎలా ఉంటుందో అలా భగవంతుని యొక్క లీలల్ని, లీలామృతాన్ని వర్ణించే సందర్భంలో పోతన గారు రసగుళికలు లాంటి పద్యాలు అందించారు. ఇది అలాంటిదే, మరొకసారి చదువుతా. ఇది చాలా విశిష్టమైనటువంటి పద్యం భాగవతంలో. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందుకాంతోపలోత్ఫల పర్యంక రమా వినోదియగునాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహయన కుయ్యాలించి సంరంభియై. భార్యతో సరసాలాడుతూ ప్లజెంట్ మూడ్లో ఉన్నటువంటి వాడు సడన్గా బయలుదేరిపోయాడు. అది బయలుదేరటం ఉన్న పలంగా బయలుదేరిపోయాడు. అది దాన్ని ఉన్న పలంగా అంటారు. యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంటే అలాగా బయలుదేరిపోయాడు. అప్పుడు మరొక చక్కటి పద్యం తర్వాత మనకి ఉన్నది చూద్దాం. సిరికింజెప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతింబన్నింపడు ఆకర్ణికాంతరథమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై. గజప్రాణ అవన ఉత్సాహియై. ఎంత చక్కటి పద్యం అంటే విష్ణువు యొక్క స్థితి ఎలా ఉంది, ఎలా బయలుదేరాడు అనడానికి ఇంతకన్నా సహజమైనటువంటి పద్యం మనకు కనిపించింది. బయలుదేరిపోయాడు సడన్గా. సిరికిని చెప్పాడు. సిరి అంటే శ్రీ లక్ష్మీదేవి. విష్ణువు బయలుదేరాడు. ఎప్పుడన్నా ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి పని మీద వెళ్ళినప్పుడు ఇంట్లో భార్యకి చెప్పి వెళ్తారు, అయ్యో నేను వెళ్ళొస్తా, పలానా దగ్గరికి వెళ్తున్నా, ఒక గంట సేపట్లో వస్తా లేదా సాయంత్రం వస్తా అని చెప్పి వెళ్తారు. విష్ణువు కూడా అదే అలవాటు, ఎప్పుడు బయటికి వెళ్తే చెప్పి వెళ్తాడు ఆయన. సిరికిని చెప్పాడు. లక్ష్మీదేవికి
ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు, చెప్పే మూడ్లో ఆయన లేడు. శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడు, వెళ్ళేదే ముసల్ని చంపి వేణుకుని కాపాడడానికి వెళ్తున్నాడు. చక్రం కావాలి కదా. జనరల్గా ఎప్పుడు బయటికి వెళ్ళినా శంఖము చక్రము ధరించి బయటికి వెళ్తాం. ఇంట్లో ఉన్నప్పుడు మనమంతా ఒకలాగా ఉంటాం, ఏదో మామూలు డ్రెస్సులు వేసుకొని ఉంటుంటాం. బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ రెడీ చేసుకుని వెళ్తాం, చొక్కా ప్యాంటు అన్నీ వేసుకొని, జేబులో మనీ ఉన్నాయా లేవా అన్నీ చూసుకొని పోతూ ఉంటాం. విష్ణు కూడా అంతే, ఎప్పుడన్నా బయటికి వెళ్తే ఓ శంఖము చక్రం ధరించి వెళ్తాడు. కానీ ఇప్పుడు అవి ధరించాలన్న ఆలోచన లేదు, ఎందుకంటే మనసంతా అక్కడ ఉంది, ఏనుగు దగ్గర ఉంది, ఏనుగుని తొందరగా వెళ్ళి కాపాడాలి అంతే. ఉన్న బలంగా బయలుదేరిపోయాడు. శంఖము చక్రము యుగము అంటే రెండు, ఈ రెండింటిని ధరించడం మర్చిపోయాడు. చేదోయి సంధింపడు, రెండు చేతులకు శంఖాన్ని చక్రాన్ని ధరించడం సంధించడం అనేది మర్చిపోయాడు. ఏ పరివారంబును చీరడు, చీరటం అంటే పిలవడం. ఆయనకి మంది మార్బలం బోల్డంత. మామూలుగా ఓ ఎమ్మెల్యేనో మినిస్టర్ బయలుదేరితేనే ఆయన వెనక బోల్డంత మంది బయలుదేరుతారు. మన శ్రీ మహావిష్ణువు బయలుదేరినప్పుడు ఆయన వెనక బోల్డంత మంది బయలుదేరుతారు కదా. విష్ణుకి ఓ పెద్ద సైన్యం, ఓ పెద్ద కథలు. కాబట్టి ఆ పరివారాన్ని ఎవరిని చీరడు, పిలవడం మర్చిపోయాడు. పిలవడం మర్చిపోయాడు. అభ్రగపతిని బంధింపడు. అభ్రమం అంటే ఆకాశం, అభ్రగపతి అంటే ఆకాశంలో సంచరించే పక్షుల్లో గొప్పది అంటే గరుడ పక్షి. విష్ణువు వాహనం గరుడ పక్షి, గరుత్మంతుడు. ఎక్కడన్నా వెళ్ళాలంటే వెహికల్లో వెళ్తారు, ఎవరైనా గబగబా నడిచి వెళ్ళారు కదా. కాబట్టి ఆయన కూడా ఎప్పుడన్నా పోవాలంటే ఆ గరుడ పక్షిని పిలిచి ఆ గరుడ పక్షిని ఎక్కి మరీ వెళ్తారు. కానీ ఈసారి గరుడ పక్షిని వెళ్ళటం మర్చిపోయారు. ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తాడు. జనరల్గా మనం ఏం చేస్తాం, ఇంట్లో ఉన్నప్పుడు నెత్తంతా చిందరో వందరగా పడి ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు కాస్త దువ్వుకొని బయటికి వెళ్తాం. ఆయన మనలాగా ఇప్పుడు కటింగ్ లాంటివి అప్పుడు లేవులేండి, క్షౌరం అనేది అప్పుడు లేదు. ఆడవాళ్ళకి ఎట్లా జుట్టు ఇంత పొడుగు కింది వరకు ఉంటుందో మగవాళ్ళకు కూడా అదే విధంగా జుట్టు ఉంటుంది. ఆకర్ణికాంతరథం మిల్లం, కర్ణికలు అంటే చెవులు, ఇట్లా జుట్టు ఇట్లా చెవుల మీద కింది దాకా వేలాడే ఉంది, చిందర వందరగా ఉంది. అదిగాక భార్యతో సరసాలాడుతున్నాడు కదా, జుట్టు చిందర వందరగానే ఉంటుంది. భార్యతో సరసాలాడే సమయంలో జుట్టు అంతా చిందర వందరంగా ఉంటుంది. అలాంటి జుట్టుని సరి చేసుకోలేదు, దువ్వుకోలేదు. ఆకర్ణికాంతర థమ్మిల్లము చక్కనొత్తాడు. మంచిగా దువ్వుకొని బయటికి వెళ్తాం మనం. బయటికి వెళ్ళినప్పుడు ఆయన దువ్వుకోవటం మర్చిపోయాడు పాపం. జుట్టు అంతా చిందర వందరగా పడి ఉంది. వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు. అన్నిటికన్నా మించి మరొక ప్రమాదకరమైనది ఏంటి అంటే, సడన్గా లేచాడు కదా, ఉన్న పలంగా లేచాడు కదా. వివాద ప్రోత్థిత శ్రీ కుచ ఉపరి చేలాంచలమైన వీడు. శ్రీ లక్ష్మీదేవి కుచోపరి వక్షస్థలం మీద కప్పుకున్నటువంటి పైట కొంగు ఏదైతే ఉందో, సరసాలాడుతున్నాడు కదా, ఆ సరసాలాడే సమయంలో పైట కొంగు ఇలా లాగుతూ ఉన్నాడు. అది చేతిలో ఉంది. విష్ణువు చేతిలో లక్ష్మీదేవి పైట కొంగు ఉంది. శ్రీ కుచోపరి చేలాంచలం, లక్ష్మీదేవి వక్షస్థలం పైన ఉన్నటువంటి పైట కొంగు యొక్క చేల అంచలం, పైట కొంగు అంట. ఈయన వీడడు. అప్పుడేదో పట్టుకున్నాడు, సడన్గా ఏనుగు మొరలు వినిపించాయి, సడన్గా లేచి బయలుదేరిపోయాడు. ఈ చేతిలో ఉన్నది అట్లే మర్చిపోయాడు. నిజంగా మనం అప్పుడప్పుడు ఏదో పరధ్యానంగా ఉన్నప్పుడు ఏవో పట్టుకొని బయటికి వెళ్తుంటాం, అంటే మర్చిపోయి పరధ్యానంగా ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏవో చేస్తుంటాం. విష్ణువు యొక్క ధ్యానం మనస్సంతా కూడా గజేంద్రుడి మీద ఉంది. కాబట్టి లక్ష్మీదేవి పైట కొంగు పట్టుకున్నాడు, గబగబా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెనక లక్ష్మీదేవి ఏం చేస్తున్నారని చూడలేదు ఆయన. అంతగా భక్తుడిపై మనస్సు ఏకాగ్రం చేసేవాడు భగవంతుడు. ఏనుగు మొరలు వినంతకాలం ఏదో భార్యతో సరసాలాడి, విన్న మరుక్షణమే బయలుదేరిపోయాడు. బయలుదేరేటప్పుడు తాను ఏ స్థితిలో ఉన్నాడో చూసుకోనంతగా భక్తుడు పైన అంత ఆరాటం, భక్తుడిని రక్షించాలని అంత ఆరాటం ఉంటుందన్నమాట. ఉపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహే, గజ ప్రాణ అవన ఉత్సాహే. అవనం అంటే రక్షించడం. గజం యొక్క ప్రాణాన్ని రక్షించాలన్న ఒక ఉత్సాహం తప్పిస్తే మిగిలిన ఆలోచనలు ఏవి తనకు లేవు. ఇది కూడా చాలా చక్కటి పద్యం భాగవతంలోదే, మరొకసారి చదువుతా వినండి.
సిరికిన్ చెప్పడు శంఖచక్రయుగమును చేదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం బంధింపడు ఆకర్ణికాంతర తంబిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత స్త్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి. భక్తుడు కోసం భగవంతుడు అంత ఆరాట పడతాడు. నిజంగా మనస్ఫూర్తిగా భక్తులు ప్రార్థిస్తే శరణాగతి పొందితే నీవు తప్ప నాకు దిక్కు లేదు అని ఏ క్షణంలో భగవంతునికి మనం సరెండర్ అయిపోతామో అప్పుడు భగవంతుడు వచ్చి మనం రక్షిస్తాడు. సరే, ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాం. మిగిలిందే రేపు చూద్దాం.